ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు కృప ఉంటేనే జీవితం సార్థకం అవుతుంది. ఎలా? ఇవాల్టి ఆధ్యాత్మిక పరంపరలో ఈ గురు విశిష్టతని మనం ఇక విషయంలోకి వచ్చేస్తే, అసలు గురువు అంటే ఎవరు? గురు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం, దిశ, లక్ష్యం, విలువలు ఇస్తాడు. దేవుడు మనిషిని సృష్టిస్తాడు, కానీ మనిషిని మహాత్ముడిగా మార్చేది గురువు. ఉదాహరణలు చూస్తే కనుక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు గురువుల వద్ద విద్య నేర్చుకొని మహానుభావులయ్యారు. అర్జునుడు గురువు ద్రోణాచార్యుని వల్లే గొప్ప ధనుర్ధారి అయ్యాడు. గురువు అవసరం ఎందుకు అని కనుక ఆలోచిస్తే, గురువు లేకపోతే నిజమైన జ్ఞానం రాదు, భక్తి స్థిరంగా ఉండదు, జీవితం లక్ష్యం లేకుండా పోతుంది. పాలలో ఎంత పాలు పోసినా చిటికెడు పెరుగు లేకపోతే పెరుగు కాదుగా, అలాగే గురువు లేకపోతే జీవితం రూపం తాల్చదు. అలాగే గురు శిష్య సంబంధం మరి రెండు ముఖ్య న్యాయాలున్నాయి. వీటిని మార్జాల కిషోర న్యాయం అంటారు. పిల్లి ఉదాహరణ దీనికి. పిల్లి తన పిల్లను నోటితో ఎత్తుకుని తీసుకెళ్తుంది. పిల్లకి బాధ్యత లేదు, అన్నీ తల్లిదే. దాన్ని క్షేమంగా చేర్చే వరకు తల్లిదే బాధ్యత. అంటే అర్థం, గురువు అన్నీ చూసుకుంటాడు, శిష్యుడు ఎక్కువ శ్రద్ధ చేయకపోయినా మార్గం చూపిస్తాడు. అలాగే ఇంకో ఉదాహరణ, కృష్ణుడు అర్జునుడికి గీతాబోధ చేశాడు. ఇది మర్కట కిషోర న్యాయం అంటారు. ఉదాహరణకు కోతి. ఈ కోతిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటుంది, అక్కడ పిల్లేమో బిడ్డని నోట కరుచుకుని వెళ్తుంది. ఇక్కడేమో కోతిని పొట్టని పట్టుకొని కోతి పిల్ల ఉంటుంది. ఇక్కడ బాధ్యత అంతా కూడా వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని గమ్యం చేరేదాకా ఉండవలసిన బాధ్యత పూర్తిగా కోతిదే. కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటుంది, ఇక్కడ బాధ్యత పూర్తిగా పిల్లదే. అదనమాట. అందుకని దీన్ని మర్కట కిషోర న్యాయం అంటారు. ఇలా అర్థం చెప్పుకుంటే, శిష్యుడు కృషి చేస్తేనే జ్ఞానం పొందగలడు. గురువు మార్గం మాత్రమే 8 సార్లు గురువుని అడిగి మంత్రం పొందారు. గురువు పూజ అంటే ఏంటంటే, గురువుపై కృతజ్ఞతతో నమస్కరించటం, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని గౌరవించడం. గురు పూర్ణమి రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మారింది అని గుర్తుంచుకోవడం. గురు దక్షిణ ఇదొక ప్రత్యేకత. గురుదక్షిణ అంటే ఏమిటి? గురువుకు కృతజ్ఞతగా చేసే సమర్పణ. ఇది దానం ఏమాత్రం కాదు, ఇది కేవలం కృతజ్ఞతతో సమర్పణ. అలాగే పాతకాలంలో శిష్యులు గురుకులం విడిచేటప్పుడు గురుదక్షిణలు ఇస్తారు. ఉదాహరణకు అర్జునుడు గురువు కోసం ద్రుపదుడిని పట్టుకొని వచ్చాడు. అలాగే గురుదక్షిణ ఎంత ఇవ్వాలి అని విచారిస్తే, సంపాదనలో 1/10% అని శాస్త్రం నిర్ణయించింది. లేదా కనీసం 1/24 భాగం ఇవ్వాలని భావన. కానీ ముఖ్యమైనది మొత్తం కాదు, భావం ముఖ్యం. అది శాస్త్రంలో కూడా ఉంది. మనసుతో ఉత్సాహంతో ఇచ్చింది గురుదక్షిణ. గురుదక్షిణ ఎలా ఇవ్వాలి? తల వంచి గర్వంతో కాదు, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇది ఒక వ్యక్తిగతం కాదు, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. గంగాజలి భావన ఏమిటి అంటే, సంవత్సరంలో ఒకరోజే గురుదక్షిణ ఇవ్వడం కాదు, ప్రతిరోజు కొంతగా దాసమర్పణ భావనలో ఉండాలి. ఈ గంగాజలి భావన ఏంటంటే, మనం ఎప్పుడు సమర్పణ భావనలో ఉండాలనే అర్థాన్ని స్ఫురింపచేస్తుంది. అలాగే సమర్పణ అంటే డబ్బు మాత్రమే కాదండి, ధనం, సమయం, శ్రమ, సేవ. ఒక గురువుకు చేసే సేవ కూడా సమర్పణకి సంబంధించిందే. ఇవన్నీ కూడా గురుదక్షిణలో భాగాలే. ముఖ్య సందేశం ఏంటంటే, ఈ విషయంగా గురువు మన జీవితాన్ని మారుస్తాడు.
శిష్యుడు కృషి చేస్తేనే ఫలితం వస్తుంది. గురుదక్షిణ అంటే కృతజ్ఞత, సమర్పణ అంటే సేవా భావన. గురువు లేకుండా జీవితం అర్థం లేనిది. గురు పూజ మన కృతజ్ఞత, గురుదక్షిణ మన సమర్పణ. గురువు కృప ఉంటేనే జీవితం సార్థకం అవుతుందని నొక్కి వక్కాణిస్తూ ఇంతటితో సమాప్తం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.